ఎప్పుడైనా ఎక్కడైనా నిఘానేత్రమే లాంటి నిజం నిక్కదీసే మా ధైర్యం ప్రజలే మా దైవం కదులుతుంది మా సైన్యం. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ టీవీ 9. మెరుగైన సమాజం కోసం నేటి సమాజంలో జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు, వింతలు, విశేషాలను తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి ఆంధ్రప్రదేశ్ టీవీ 9. గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి ఉత్కంఠభరితమైన మైత్రి 3 యార్డ్స్ కంపెనీ యొక్క సంఘటనలు దేశ ప్రజలను అలాగే ఆ మైత్రి యొక్క సభ్యులను చాలా బాధాకరం చేస్తూనే ఉన్నాయి. ఏం జరుగుతుంది ప్రతి క్షణం అని మైత్రి 3 యొక్క న్యూస్ కోసం ప్రజలు, ఆ కంపెనీలో జాయిన్ అయినటువంటి ఎంతో మంది సభ్యులు వేచి చూస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కొన్ని నెలల క్రితమే మైత్రి చైర్మన్ గారిని పోలీసులు అరెస్టు చేసి జైలు ఉంచడం జరిగిందని ఇది అందరికీ తెలిసిన విషయమే. అప్పటి నుండి ఏమి జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ ఉత్కంఠ భరితముగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని వాస్తవ విషయాలను బట్టి చూసుకున్నట్లయితే మైత్రి యొక్క కంపెనీ చాలా నమ్మకమైన కంపెనీగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ యొక్క ఎండి జైల్లో ఉన్నప్పటికీ నాదే తప్పులేదు, నేను నిజాయితీగానే నా యొక్క కంపెనీని ఆ యొక్క గవర్నమెంట్ రూల్స్ కనుగుణంగానే నడుపుతున్నాను, నా యొక్క కంపెనీ ఏ విధమైనటువంటి ఎమ్మెల్యేం క్రిందకు రాదు అని, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్స్ ఇస్తున్నానని, అలాగే యాడ్స్ వర్క్ ఇస్తున్నానని, సో ఈ విధముగా నా యొక్క కంపెనీ ఎమ్మెల్యేం గ్రూప్ యొక్క ఆ స్థాయికి చెందినది కాదని, కాబట్టి నాదే తప్పులేదు, నా కంపెనీకి అన్ని లీగల్ పాయింట్స్, అన్ని లీగల్ యాక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి అని, కాబట్టి నేను నిజాయితీపరుని, నా కంపెనీ నిజాయితీగానే నిరూపించబడుతుందని ఈ యొక్క కంపెనీ ఎండి ఆనంద్ గారు ఆ జైలుకు వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకు అలాగే కోర్టులోనూ అలాగే లాయర్ల దగ్గర వివరించటం జరిగినది. అయితే ఈ మధ్యకాలంలో ఒక వారం రోజుల క్రితం మైత్రి యార్డ్స్ కంపెనీ అధినేత తరపున ఉన్నటువంటి లాయర్లు బెయిల్ కోసం పిటిషన్ను అప్లై చేయడం జరిగినది. అయితే వాళ్లు ఆ యొక్క కంపెనీ యొక్క వివరాలను కోర్టుకి సక్రమముగా సంపూర్ణవంతంగా వివరించలేకపోవటమే వీలు కాలేకపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే బెయిల్ పిటిషన్ వివరాలు సంపూర్ణవంతముగా సమర్పించలేకపోవటం వలన కోర్టు వారు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యేం కంపెనీ కాకుండా ఒక ప్రోడక్ట్ వర్క్ బేసిక్ కంపెనీ అని తగిన విధముగా వాటిని నిరూపించే విధంగా లాయర్లు ఆ యొక్క బెయిల్ పిటిషన్లో వాళ్లు సంపూర్ణవంతంగా వివరించలేకపోవడమే ఆ యొక్క కోర్టు వారు ఇది ఎమ్మెల్యేం కంపెనీగా భావించి ఇది ఒక స్కామ్ కంపెనీ అన్నట్టుగా బెయిలును తిరస్కరించడం జరిగినది. కనుక లాయర్లు సంపూర్ణవంతమైన వాళ్లు కరెక్ట్గా ఈ యొక్క కంపెనీ యొక్క వివరాలను కోర్టులోను జడ్జి ముందు సక్రమంగా వివరించినట్లయితే ఎప్పుడో మైత్రి ఏ కంపెనీ ఎండిసార్కు బెయిల్ వచ్చేదని, సో ఈ విధముగా ఈ యొక్క లాయర్లు సంపూర్ణవంతముగా పనిచేయలేకపోవటమే వారి యొక్క జాప్యమే, వారు సక్రమముగా అయినటువంటి డాక్యుమెంట్లు సపోర్టు వివరాలు సమర్పించలేకపోవటమే ఈ యొక్క బెయిల్ రాలేకపోవటానికి కారణమని అక్కడ అబ్జర్వ్ చేస్తున్న విజ్ఞులు యొక్క వాదన అని తెలుస్తున్నది. కాబట్టి ఈ యొక్క లాయర్లు ఆ పొలిటిషన్కి అంటే ఈ యొక్క ఎండిసార్ మైత్రి యార్డ్స్ కంపెనీ మీద పోలీస్ కేసు నమోదు చేసిన ఆ పొలిటికల్ లీడర్కు ఈ యొక్క ఎండిసార్ యొక్క లాయర్లను ప్రభావితం చేస్తూ ఆ విధంగా కంప్లీట్ సాక్ష్యాలు గాని కంప్లీట్ వివరాలు సమర్పించలేకపోతున్నారా అని ఆ యొక్క విజ్ఞులు మైత్రి సభ్యులు పరిశీలిస్తున్న ప్రజలు ఎందుకు అనుకూలముగా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతున్నది. సో ఈ విధమైనటువంటి జాప్యానికి ఒక లాయర్లే ముఖ్య కారణం. కంపెనీ అన్ని విధాల లీగల్ ప్రొసీజర్స్కు అనుగుణంగాను రూల్స్ అనుగుణంగానే నడుస్తున్నది, కానీ వాటిని సక్రమముగా నిరూపించలేకపోవడంలో ఈ యొక్క మైత్రి యార్డ్స్ కంపెనీ ఎండిసార్ యొక్క లాయర్లు ఆ యొక్క సంపూర్ణంగా విజయవంతంగా ఈ యొక్క కోర్టులో వాదించలేకపోవడం, డాక్యుమెంట్లు సమర్పించలేకపోవడం జరగటం వలన ఈ యొక్క బెయిల్ మరింత జాప్యం అవుతున్నదని, కనుక వారం క్రితం బెయిల్ను తిరస్కరించిన కోర్టు మరల తిరిగి 15 రోజులకు బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈసారికైనా అంటే ఆగస్టు 15 తారీఖున మరల బెయిల్ పిటిషన్ వేయడం జరగవచ్చు. ఈ యొక్క మైత్రి కంపెనీ యొక్క ఎండిసార్ యొక్క లాయర్లు తీసివేసి వేరే కొత్త మంచి లాయర్లు ఈ యొక్క పొలిటిషన్కు ఎవరి ప్రభావానికి లోన్ కావని దీక్షమైన పటిష్టమైన లాయర్ను పెట్టుకుని ఈసారికి తప్పకుండా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. మైత్రి యార్డ్స్ ఏ విధమైనటువంటి ఎమ్మెల్యేం కంపెనీ కాదని, ఇది ప్రోడక్ట్ వైజ్ బేస్డ్ కంపెనీ అని అలాగే వర్క్ బేస్డ్ కంపెనీ అని ఆ విధముగా సంబంధించిన అన్ని రకాల అటువంటి డాక్యుమెంట్స్ వాదుపవాదాలు పర్ఫెక్ట్గా కోర్టు వారికి జడ్జి వారికి విన్నవించుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క ఎండిసార్కి బెయిల్ మీద బయటకు వస్తారు. అప్పుడే ఆగిపోయినటువంటి ఈ యొక్క అమౌంట్స్ అందరి అకౌంట్స్కు సప్లై చేయడం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందని, అన్ని అమౌంట్ క్లియర్ చేయడం జరుగుతుందని.
ఎందుకంటే ఆయా చెక్కుల మీద ఎండిసార్ యొక్క ఆ యొక్క సిగ్నేచర్ కావాలి. అలాగే ఆ అకౌంట్స్ అన్ని కూడా ఎండిసార్ ఆధ్వర్యంలోనే అవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఆ యొక్క కంపెనీ సంబంధించిన డేటా మొత్తం కూడా ఎండిసార్ యొక్క కంప్యూటర్లోనే అవి నిక్షిప్తమై ఉండటం వలన ఎండిసార్ బయటకు వచ్చినప్పుడే ఆ యొక్క పనులు అన్ని చేసి ఎవరికి ఎంతెంత ఆదాయము రావాలో ఆ ఆదాయాన్ని వారి అకౌంటులకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మైవిత్రి సభ్యులు ఎప్పుడూ బాధపడనవసరము లేదు. ఎండిసారు ఎప్పుడు స్టాండర్డ్ గానే నిజాయితీగానే అతను ఉంటున్నారు. అలాగే కంపెనీ యొక్క రూల్స్ కూడా ఈ మిలింకు అనుకూలంగా కాకుండా ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ గాను వర్క్ బేస్డ్ కంపెనీ గానే ఉంటుంది. కాబట్టి ఇది నిరంతరం మరలా కొనసాగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరూ చింతపండాల్సిన అవసరం లేదని ఆ యొక్క కంపెనీ సభ్యులు అలాగే లీడర్లు అలాగే ముఖ్యులు భావించడం జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆంధ్ర టీవీ 9ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.